కుక్కను కొట్టినట్టు కొట్టి గాడిద మీద ఊరేగించారు ఒక వ్యక్తిని, అతను రాజద్రోహం కేసు మీద. ఈజ్ కాల్డ్ ఎండిపోయిన శవం, దే కాల్డ్ యేసు. సో వీళ్ళు ప్రమోట్ చేయడం చూడండి. మన కోసం చచ్చింది ఎవడు? ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఓ ఉద్దమ్ సింగ్. వాళ్ళు రక్తం కాచారు. నా కోసం అయితే వాళ్ళే రక్తం కాచారు. అయ్యా రాధా మనోహర్ గారు, క్రీస్తు వారు రాజద్రోహం ఎక్కడ చేశాడు? ఆయన్ని న్యాయసభలో నిలబెట్టినప్పుడు ఆ రాజే క్రీస్తు వారి గురించి తీర్పు తీరుస్తూ ఏమన్నాడో చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనంలో, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. నిజంగా నువ్వన్నట్టు క్రీస్తు వారు రాజద్రోహమే చేస్తే ఆ అధికారి ఈ మాట మాట్లాడకూడదు కదా. ఇక నెక్స్ట్, క్రీస్తు వారిని కుక్కను కొట్టినట్టు కొట్టారా? నువ్వు చూసావా? ఆయన ఇష్టపడే మన నిమిత్తం హింస పొందాడు, లేకుంటే ఆయనపై చెయ్యేసే దమ్మున్న మగాడు ఎవడున్నాడు? ఇక నెక్స్ట్, కుక్కను కొట్టినట్టు కొట్టి గాడిదపై ఊరేగించారా? అలా బైబిల్లో లేదే. ఇక నెక్స్ట్, నువ్వు ఎవరైతే చెప్పావో ఆ స్వతంత్ర సమరయోధుల కోసం కూడా నా ప్రభువు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఇది అక్షర సత్యం రాధా మనోహర్ గారు.